మంచిర్యాల జిల్లా చెన్నూరు వ్యవసాయ గిడ్డంకుల సముదాయం గోడౌన్ వద్ద స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. వరి ధాన్యం కొనుగోలులో జరుగుతున్న ఆలస్యాన్ని నిరసిస్తూ బీఆర్ఎస్ శ్రేణులు రైతులు కలిసి భారీ నిరసన చేపట్టారు. గత 4 రోజులుగా లారీలు ట్రాక్టర్స్ తో వరి ధాన్యాన్ని లోడ్ చేసుకుని దిగుమతి కోసం ఇక్కడే వేచి చూస్తున్నామని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. అధికారుల అలసత్వం వల్లే ఈ పరిస్థితి దాపురించిందని రైతులు మండిపడుతున్నారు. ఇతరతర మిల్లులకు ట్యాగింగ్ ఏర్పాటు చేసి ప్రతి ఈ కళ్ళం అక్కడికి ప్రతి కళ్ళం ఇక్కడికి కానీ మేము ట్యాగింగ్ చేసి పంపినట్టు సందర్భం వారికి తెలుసు, మంత్రి గారికి తెలుసు. మరి అదే పద్ధతులు ఇవాళ కూడా కొనసాగుతూ అయిపోతుంది కదా సార్. ఇవాళ మేము ఇక్కడ ఉండి అగ్రికల్చర్ రోడ్డు అందరూ మీరు కష్టపడుతున్నారు, మీ డ్యూటీ కాకుండా ఎక్కడ వాళ్ళని ఇబ్బంది పెట్టి కాకపోతే 107 వరి సెంటర్లు ఉన్నాయి. ప్యాడీ ప్రొక్యూర్మెంట్ మే 10వ తారీఖు వరకు దాదాపు 90% కావాలి. ఇది అలా వచ్చింది 17వ తారీఖు. ఈ రోజుకు పూర్తి స్థాయిలో వడ్లు ఖరీదు కావాల్సిన సందర్భం గత బాల్క సుమన్ గారి నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీ హయాంలో 10 సంవత్సరాల ప్రభుత్వం నడిచినప్పటికీ ఏనాడు కూడా రైతులు స్వయాన ట్రాక్టర్ల ద్వారా వాళ్ళు ధాన్యాన్ని తీసుకొని వచ్చిన సందర్భం కనబడలేదు. ఈ రోజు రైతులు వాళ్ళ ట్రాక్టర్ల ద్వారా వాళ్ళే లోడ్ చేసుకొని సెంటర్ల నుంచి ఈ గోదాముకు తీసుకురావాల్సిన దుర్భాగ్య పరిస్థితి ఈరోజు కనబడతా ఉంది. ఇక్కడ వచ్చిన తర్వాత హమాలీల పేరు మీద 40 కిలోల బస్తాకు 15 రూపాయల డిమాండ్ తోటి క్వింటల్కు దాదాపు 50 రూపాయలు ఇది హమాలి పేరు మీద వసూలు చేస్తా ఉన్నారు. చెన్నూరు నియోజకవర్గం ఎమ్మెల్యేగా గెలిచిన 10 ఓట్లతో మంత్రి ఎమ్మెల్యే గెలిచినాం. నువ్వు ఒక రాష్ట్రాల మంత్రి అయినావు. మా రైతులు తనలాడుతాను ఇది ఎప్పుడు లేదు. వాళ్ళు సొంత ట్రాక్టర్లు కిరాయిలు పెట్టుకొని ట్రాక్టర్లు పట్టుకోవచ్చు, రైతులు అడ్డు పట్టుకోవచ్చు. మార్కెట్ ఆఫీసులకు ఇప్పటి వరకు ఎప్పుడు అడ్డు రాలేదు. మాకు తెలిసి ఉంది ఇది ఫస్ట్ టైం మార్కెట్ ఆఫీస్ అడ్డు వచ్చుడు. మీ కొడుకు ఒక ఎంపీ పెద్దపల్లి పార్లమెంట్ సభ్యుడు వంశీకృష్ణ ఎంపీ గారు మొన్న పెద్దపల్లిలో ప్రెస్ మీట్ పెట్టుకుంటా పెద్దపల్లి కలెక్టరు అడ్లు కొంటారని ప్రెస్ మీట్ పెట్టినావు. నువ్వు ఒక ఎంపీవాయా? నువ్వు అధికార పార్టీ వాడివి. నువ్వు ఒక కలెక్టర్ మీద ప్రెస్ మీట్ పెట్టుకోండి. కలెక్టర్ తీసి ఇంకో కలెక్టర్ పెట్టుకో. అధికార పార్టీ మీ అయ్యా ఒక రాష్ట్ర మంత్రి వాడు విజయ్కు నువ్వు ఒక ప్రెస్ మీట్ పెట్టి కలెక్టర్ అడ్డుకుంటాడు మేము హెచ్చరిస్తాను. కలెక్టర్ ప్రెస్ మీట్ పెడతావా? నువ్వు ఒక ఎంపీవా? నువ్వు ఏంటిది ఎంపీ ప్రశ్నిస్తావా అధికార పార్టీ?